సార్వత్రిక ఎన్నికల సమరం ఆఖరి దశకు చేరింది. జూన్ 1న తుది దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 57 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో బీహార్లో 8, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశా 6, పంజాబ్, యూపీలో చెరో 13, బెంగాల్లో 9 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోడీ సహా 598 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి దశలో పైచేయి సాధించేందుకు ఎన్డీఏ, యూపీఏ పక్షాలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. తుది దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ సాయంత్రంతో మైకులు మూగబోనున్నాయి. జూన్ 1న 7వ దశ ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అధికార విపక్షాలు తామే గెలుస్తామని, ప్రజా తీర్పు తమ వైపే ఉందని గట్టిగా బల్లగుద్ది విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరి ముఖ్యంగా సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను రంగంలోకి దించింది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి విధుల నిర్వహణ గురించిన ఆదేశాలు సైతం జారీ చేసింది.